మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హలో. హాయ్. మీ పేరు? సంతోషి. సంతోషి, మీ పేరుకి తగినట్టుగానే మీ ఫేస్ లో కూడా సంతోషం బాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే, మీ మీద ఓ పాట పాడినా? పాడండి. సంతోషి 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 అంతే వచ్చిన. హాయ్. హాయ్, మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ ఘాట్. కర్మన్ ఘాట్. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి. ఏంటో? వదిన మరదలు. వదినకు ఒకసారి మరదలు ఏదో ఉంది కదా, ఎందుకులే ఇప్పుడు నాకు ఇంటికి ఇన్ని పాటలు వస్తున్నాయి. కొంపతీసి మీరేమన్నా సింగర్సా? అవునండి. చూసారా, నాకు గాలలా సోకేసింది. నేను ఎందుకు ఇలా ఓ పాటలు పాడుతానని గెస్ట్ చేసా. సో ఇద్దరు సింగర్స్ అన్నమాట. ఇవాళ వంటలు కమ్ సాంగ్స్. ఎస్. ఓకే, సో అయితే ముందు ఎవరు వంట చేస్తారమ్మా? సీనియరా జూనియరా? నేను చేస్తాను. అది సీనియర్సే ఫస్ట్ అంటారు, అంతేనా? ఏం వంట చేస్తారు? దాల్ తడక. దాల్ తడకా. పేరు భలే ఉంది. స్టార్ట్ చేద్దామా? ఓకే. రెడీయా మీరు? ఓకే అండి. ఓకే, దాల్ తడకా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్ తడకా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పన్నీర్ ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. తర్వాత ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ ఫ్రై. అవునండి. డైరెక్ట్ గా వాడచ్చు కదా పన్నీర్, ఎందుకు అలా ఫ్రై చేయడం? కొంచెం ఫ్రై చేస్తే అంటే ఏదో స్మెల్ ఉంటే పోతుంది. పన్నీర్ కి స్మెల్ పచ్చి వాసన ఉండదు. పచ్చి వాసన సరే చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్ లో ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది, పన్నీర్ కి అలా వేయించాల్సిన అవసరం లేదండి, అలాగే వాడచ్చండి పర్లేదు అని. అవునా? బట్ అయినా సరే మీరు వేయిస్తున్నారంటే ఇట్స్ ఓకే. జస్ట్. సో ఇంతకీ మీ ఇద్దరు సింగర్లు అన్నారు కదా? అవునండి. ఏంటి సింగర్స్ అంటే ఏంటి, నేర్చుకున్నారు మీరు మ్యూజిక్? ఏం లేదు కానీ పాడుతుంటాం మంచిగా. సో కలిపి ఇంట్రెస్ట్, సో కలిసి పాడుకుంటూ ఉంటారు వదిన మరదళ్ళు ఇద్దరు? పాడుతుంటాం. బాగా క్లోజ్ గా ఉంటారా మీ ఇద్దరు? చాలా క్లోజ్ గా ఉంటుంది. ఓహో, అదనమాట మ్యాటర్. ఓకే, సో పన్నీర్ లైట్ గా ఫ్రై అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సిమ్ చేయండి. ఓకే అండి, ఇది తీసేద్దాం ఇంకా. ఓకే, పన్నీర్ పక్కన తీసి పెట్టాం. తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త బటర్ వేయాలండి. వెన్న. తర్వాత కొద్దిగా జీరా వేయాలి. జీలకర్ర. ఏం చేస్తుంటారు వరలక్ష్మి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? పాటలు పాడుకుంటుంటారా? పాడుతుంటాను. పాటలు వింటూ ఉంటారు, పాడుతూ ఉంటారు. వినడం ఇంకా ఇష్టం. సో ఇంకా ఆ ప్రపంచంలో ఉంటే మనకి బోర్ కొట్టదు కదా? కొట్టదు అసలు. సో ఎంత మ్యూజిక్ కావాలంటే అంత మ్యూజిక్ వింటూ పాడుకుంటూ కొత్త సాంగ్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ అదొక బ్యూటిఫుల్ వరల్డ్ అప్ప. అయిపోయిందా? తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేయాలండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవుతుంటే కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే, సో అక్కడ మీరు ఏదో రెడీ చేసి పెట్టారు, ఏంటది, ఎలా చేసుకోవాలి ఒకసారి చెప్పరా? ఇది పెసలు 1 డే నైట్ ముందు రోజు రాత్రి నానబెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఓకే, ముందు రోజు నైట్ పెసలు నానబెట్టేసి నెక్స్ట్ డే కుక్కర్ లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుని పెట్టుకోవాలి. ఉప్పు ఏమన్నా వేసారా? లేదండి. అల్లం వెల్లుల్లి పేస్టా? టమాటో వేద్దామండి. ఓకే, వేసుకోండి. టమాటో కొంచెం ఫ్రై అవుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఓకే, వదిన చేతి వంటలు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. చాలా బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తా. నాకు కూడా నేర్పిస్తుంది. అవునా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగింది కదండి, ఇప్పుడు దీంట్లో కారం వేయాలి. ఓకే, కర్రీకి సరిపడా ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదా, సో కారం చూసి మన ఇంట్రెస్ట్ బట్టి కారం, అలాగే కొద్దిగా ఉప్పు,
ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసలు వేయాలి. ఓకే. సో ఈ పెసలంతా కూడా బాగా దీంతో మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ చేస్తూ 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 ఏది ఒకటి వదలండి. ఏదో ఒక రాగం పాడనా? ఏదో ఒక రాగం అంటే ఏదో ఒక రాగం పాడతారా? ఏదో ఒక రాగం ఏదో ఒక రాగం అని ఏదో ఒక రాగం పాడతాను. ఏదో ఒక రాగం పాడండి. కొద్దిగా వాటర్ వేయాలి. వాటరా? సరే. సో ఇది కొంచెం అలా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఆ లోపు మీరు మెల్లగా పాడండి. ఇంకా కొంచెం వాటర్ కావాలా? కొద్దిగా వేయాలి. పాడతారా? రెడీ, స్టడీ, 1 2 3 గో. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అయిపోయిందా? అయిపోయింది. ఏ సూపర్ అండి, బాగా పాడారు. మ్యూజిక్ నేర్చుకోలేదు కదా మీరు? లేదండి. విని పాడారు. సూపర్ అండి. విన్నా కూడా మ్యూజిక్ వస్తుంది అనడానికి ఈవిడే నిదర్శనం అనమాట. ఇంకేమైనా వేస్తారు? కర్రీ కూడా అయిపోవచ్చిందండి. అయిపోవచ్చింది. అందులో ఏం వేస్తారు? కొద్దిగా కసూరి మేతి వేయాలి. కసూరి మేతి అండ్ నాకు ఫైనల్ గా పన్నీర్. కొద్దిగా కసూరి మేతి, పన్నీర్. ఇంకా ఆఫ్ చేసేయండి. ఓకే. సో పన్నీర్ వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేయడం. ఆఫ్ చేయండి. ఏహే గుమగుమలాడిపోతుందిగా మీ వదిన వంట. ఓకే, సర్వ్ చేసేద్దాం. సో చపాతీ రోటీస్ కంటే చాలా బాగుంటుంది కదా? రైస్ లో కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. రోటీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. యా. గార్నిషింగ్ కి కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఇంకేమైనా వేసుకుంటారా? అయిపోయిందా? ఇంకా అయిపోయిందండి. ఓకే, ఇచ్చేసేయండి. చెప్పండి. ఓకే హరితేజ, ఎంతో టేస్టీగా ఉండే దాల్ తడకా రెడీ. టేస్టీగా ఉందని. సో ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. మాకైతే తెలుసు, మీరు టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ. వేడి వేడిగా దాల్ తడకా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దాల్ తడకా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉడికించిన పెసలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దాల్ తడకా రెడీ. ఓకే, దాల్ తడకా రెడీగా ఉంది. వేడి వేడిగా టేస్ట్ చూసేద్దాం. రాజు గారు తీసుకోండి. బాగుంది, చాలా బాగుంది. పన్నీర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. రోటీకి చాలా బాగుంటుంది. యా, అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయండి. ఓకే, థాంక్యూ. బాగుంది. తను చెప్పింది నిజమే, మీరు బాగా వంటలు చేస్తారు. సూపర్. సో మరి దాల్ తడక అయితే చూసేసాం. నెక్స్ట్ మరి సంతోషి వంట చేస్తేనే కదా జడ్జ్మెంట్ తెలుస్తుంది. బట్ ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా శనగపిండి, పెరుగు, పాలు ఇలాంటి వాటితో కలుపుకొని మొహానికి అప్లై చేసుకుంటేనే చర్మం కాంతివంతంగా అవుతుంది, ఛాయ మెరుగవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ శనగపిండిని మనం చేసుకునే రకరకాల వంటల్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ తింటూ ఉండడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది, అలాగే ఛాయ కూడా పెరుగుతుంది.